వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విధి విశ్వరుష్. ఈరోజు వీడియోలో మనం మంచి వ్యక్తులు, చెడు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక కథ. ఒకసారి ఒక గురువు తన శిష్యులతో కలిసి నడి ఒడ్డున ఒక గ్రామంలో స్నానం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక బాటసారుడు, మహారాజ్, ఈ గ్రామంలో ఎలాంటి ప్రజలు నివసిస్తారు? నిజానికి నేను ప్రస్తుతం ఉన్న నివాస స్థలం నుండి వేరే ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నానని ఆ గురువుని అడిగాడు. అప్పుడు ఆ గురువు, మీరు ఇప్పుడు నివసించే చోటు ఎలాంటి వ్యక్తులు నివసిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బాటసారి తన ఊరిలో చాలా మోసపూరితమైన దుష్టులు, దుర్మార్గులు ఉంటారని సమాధానం ఇచ్చారు. అందుకే తాను ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అప్పుడు ఆ మాటలు విన్న గురువు, ఈ గ్రామంలో కూడా నువ్వు అనుకున్నట్టే అలాంటి వ్యక్తులే, దుర్మార్గులు, చెడ్డవారు, మోసపూరితమైన వాళ్ళు ఉంటారు అని అన్నాడు. అది ఆ బాటసారి ముందుకు కదిలాడు. కొంతసేపటికి మరో బాటసారి అటుగా వెళ్తున్నాడు. అతడు కూడా అదే ప్రశ్న గురూజీని అడిగాడు. నేను కొత్త ప్రదేశంలో నివసించాలనుకుంటున్నాను. ఈ గ్రామంలో ప్రజలు ఎలా ఉంటారు, కాస్త చెప్పగలరా అని అన్నాడు. అప్పుడు ఆ గురువు ఆ బాటసారి కూడా అదే ప్రశ్న అడిగారు. నువ్వు జీవించే గ్రామంలో ఎలాంటి ప్రజలు ఉండేవాళ్ళు అని అడిగారు. అప్పుడు ఆ బాటసారి తను నివసించే గ్రామంలో మంచివారు, నలుగురికి సహాయం చేసేవారు, నలుగురితో కలిసిమెలిసి బతకాలనుకునే వాళ్ళు ఉండేవారు అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ గురూజీ, మీరు అనుకున్నట్టు ఇక్కడ కూడా అలాంటి వారే ఉంటారు అని చెప్పారు. గురూజీ తన మాటలు పూర్తి చేసి తన రోజువారీ పనులు చేయడం ప్రారంభించాడు. కానీ అతని శిష్యులు ఇదంతా గమనిస్తూ, ప్రయాణికులు వెళ్ళిన వెంటనే, క్షమించండి గురూజీ, అయితే మీరు ప్రయాణికులిద్దరికీ ఒకే స్థలం గురించి వేర్వేరు విషయాలు ఎందుకు చెప్పారు? గురూజీ గంభీరంగా అన్నాడు. శిష్యులారా, సాధారణంగా మనం విషయాలను ఉన్నట్లుగా చూడము, కానీ మనం వాటిని మనలాగే చూస్తాము. ప్రతి చోట అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అది మనపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సజ్జనులతో మంచిగా ఉండాలి, దుష్టులతో, దుర్మార్గులతో ఎప్పుడూ మౌనంగా ఉండడం మంచిది. వారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మరీ మంచిది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విధి విశ్వరుష్.